హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ ఈరోజు అయితే చింత చిగురు మటన్ వండుతున్నా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చింత చిగురు మనకు సీజన్లోనే వచ్చే చింత చిగురే కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకుని, ఎందుకంటే కుక్కర్లో అయితే మటన్ జల్దీనే ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది అని. కుక్కర్లో నూనె వేసుకుని దాంట్లో జీలకర్ర, ఆవాలు, లవంగాలు, ఏలక్కాయ, దాల్చిన చెక్క, బగారాకు వేసుకుని తర్వాత 2 ఉల్లిగడ్డలు పెద్దవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా వేసుకొని అవి కొంచెం ఉడికినాక నేను ముందే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను మటన్ ముక్కలు అయితే ఒక 10 నిమిషాల పక్కకు అవి కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి నీళ్ళు ఊరినాక మూత పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన, ఎందుకంటే ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే మాడుతుందని అయితే నేను మటన్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయినాకనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. తర్వాత నాకు కావాల్సినంత చింత చిగురు తీసుకొని దీంట్లో ఏమన్నా కాడలు లేకుండా తీసుకొని అయితే మొత్తం నలిపేసిన, దీన్ని నలిపి చేతులతోటి వేసుకున్నా. మనకు ఊళ్ళల్లో అయితే ఒకప్పుడు చింత చెట్లు ఉండేది, తెంపుకొచ్చుకునేది ఎవరికి కావాల్సినంత వాళ్ళు. ఇప్పుడు లేక అయితే నేను కొనుక్కొచ్చుకుంటున్నా. చూడండి, ఇంత చింత చిగురే 20 రూపాయలు తీసుకురు, అది కూడా తెలిసిన వాళ్ళ కాడ కొనుక్కుంటే కూడా. అదే తెలియని వాళ్ళు అయితే 800 రూపాయల కేజీ నట సిటీలలోనైతే. అది కూడా మటన్లో వేసుకొని కలుపుకొని కారం ధనియాల పొడి వేసుకొని నాకు కావాల్సిన నీళ్ళు పోసుకొని ఒక 2-3 సిటీలు వచ్చేదాకా ఉంచుకున్నా. తర్వాత సిటీలు పోయినాక తీసి కొంచెం అంతా నీళ్ళు పోయినాక ఉడకనిచ్చుకొని నేనైతే అన్నంలోకి సర్వ్ చేసుకొని తిన్న. సూపర్ టేస్ట్గా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒకసారి నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కు. పన్నీర్ కూర మటన్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్. అయితే మీ ఇళ్ళల్లో ఏంటిదో కామెంట్ చేయండి ప్లీజ్. పన్నీర్ కూడా చాలా మంచిది హెల్త్